తూర్పుగోదావరి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. వ్యాపారి ఇంటి నుంచి 3 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ చోరీ జిల్లాలోని పెద్దాపురం వంకాయలవారి వీధిలో జరిగింది. అక్కడి భారత్ గ్యాస్ డీలర్ ఇంటి కిటికీలు ఊచలు తొలగించి బెడ్రూమ్లో ఉన్న నగలు నగదు దోచుకున్నారు. దొంగతనం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. చోరీని గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దొంగల కోసం వేట ప్రారంభించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఎప్పుడు జరిగింది ఈ భారీ చోరీ జరిగినట్టు తెలుస్తోంది? పోలీసులు ఏం చెప్తున్నారు? తూర్పుగోదావరి జిల్లాలో దొంగలు రెచ్చిపోరని చెప్పుకోవచ్చు. పెద్దాపురం వంకాయలవారికి చెందినటువంటి శ్రీనివాసన్ ఇంట్లో తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆ కిటికీ గ్రిల్స్ తొలగించి అగంతకులు లోపల ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి బీరువాకి సంబంధించిన తాళాన్ని వాళ్ళు తీసుకుని ఈ చోరీకి పాల్పడినట్టు తెలిసింది. మొత్తం ఈ చోరీలో 2 కేజీలు విలువైన బంగారు ఆభరణాలతో పాటుగా 2 లక్షల విలువైన నగదును కూడా అపహరించారు. ఎవరైతే ఈ బాధితుడు శ్రీనివాస్ ఉన్నారో తన భార్యతో కలిసి నిన్న తన సమీప బంధువులను వివాహానికి అటెండ్ అవడానికి వెళ్ళాడు. ఆ సమయంలోనే తనకు సంబంధించినటువంటి 3 పిల్లలతో పాటుగా ఇంట్లో పనిచేసే ఒక వృద్ధురాలను కూడా ఇంట్లో వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అగంతకులు ప్రవేశించి ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా కేవలం ఆ తాళాలు తీసుకుని చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే దాదాపు 55 లక్షల విలువైన వస్తువులు చోరీ గురైనట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఉదయం పెళ్లి నుంచి తిరిగి రాగానే చోరీకి గురైనట్లు శ్రీనివాస్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో క్లూస్ టీమ్ తో పాటుగా పోలీసులు కూడా రంగప్రవేశం చేసి చోరీ ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తారు. మొత్తం మీద చూసినట్లయితే పెద్దాపురంలో గతంలో ఎన్నో లేని విధంగా భారీ చోరీ జరిగిందని చెప్పుకోవచ్చు. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ రాజు.